అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,43,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంట్రా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, ఆడితే ఆడాలి రాబాడ. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టర్. సరే, అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టర్? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు. అలా అన్నారా? నేను మీరే. అరే, నువ్వు గుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నిన్ను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు పోను పోరా, లేరా పోరా, నా కళ్ళ మీద వచ్చి పోరా. నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో, ఎదుగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోవడం. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. మనకు అంత పదవులను కాలేదు. అమ్మో అమ్మో, అయినా ఎదురుగొండ వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకున్నానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా గానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వల పొందుతారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో, నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం ఈ చేతికి, అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్లోకి వచ్చి జరిగింది చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్సలేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, ఆరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, ఏమన్నా హైటెక్ బస్సు? మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి. తెలుసులేవా, వీరేశలింగ పంతుల విగ్రహం పక్కన. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా? అమ్మో, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి, హీరింగ్ వీడి చేతిలోకి. ఊరేయ్, నీకు అసలు సైలెన్స్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? హుస్సేన్ సాగర్ ఉండా నీ వాయి పుడుతుందా? అయ్యో, 10 లక్షలు. బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలే సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నేను లెక్కెట్టానుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్.
ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడేని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా బస్సు ముందా నువ్వు ముందా? నాకు 10 లక్షలు 10 లక్షలు నేను ఇప్పుడు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటపడ్డావా నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యరా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సు నడుపుతున్నాను రా. సారే సారే చూడ చాయ్ అడిగిండు. రే నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా. నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూస్తున్నావు? ఇది మామూలు ఏనుగు కదా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా ఉండదు. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, ఓహో. పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా. వాడనేమిటి రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే 10 మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్, గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఎక్కడా? ఓ మీరా, గేటు ముందు నుంచుంటే వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, ఎదుగు సార్. ఏరా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్. మరి? ఉత్తుత్రే దగ్గర రండి. వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలి కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ టాంగ్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ